కీరవాణి గారి సంగీతం పండిత పామర భేదం లేకుండా అన్ని వర్గాల వారిని ఆకట్టుకోగలదు. నాటుపాటల్నే కాదు నీటైన గీతాలకు తనదైన రూటులో సాగుతూ కీరవాణి గారు పలికించిన మధురామృతం అన్ని తరాల వారిని విశేషంగా అలరిస్తోంది. తెలుగు చిత్రాల ద్వారా అనేక అవార్డులు, రివార్డులు అందుకున్న కీరవాణి ట్రిపుల్ ఆర్లోని నాటు నాటు పాటతో అమెరికా జనానికి సైతం ఘాటెక్కేలా చేసి ఓ ఊపు ఊపేశారు. సదరు గీతంతోనే తెలుగు వారికి తొలి ఆస్కార్ అవార్డుని అందించిన ఘనతను సొంతం చేసుకున్నారు కీరవాణి. ఆయన స్వరకల్పనలో త్వరలోనే హరిహర వీరమల్లు జనం ముందుకు రానుంది. ఈ చిత్రానికి సైతం కథానుసారంగా బాణీలు పలికించి తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు కీరవాణి. కీరవాణి గారు నేడు అంతర్జాతీయ గుర్తింపు సంపాదించడం వల్ల ఆయన ఫేమ్ కాలేదు. తొలి నుంచి తనదైన పందాలో పదనిసలు పలికిస్తూ సాగారు. అదే ఆయన్ను ప్రత్యేకంగా నిలిపింది. అనేక సూపర్ డూపర్ హిట్ మూవీస్కి కీరవాణి గారు బాణీలు దన్నుగా నిలిచాయి. మాతృభాష తెలుగులోనే కాదు పరభాషల్లోనూ కీరవాణి గారి సంగీతం విశేష ఆదరణ చూరగొంది. తొలి తెలుగు పదకవితా పితామహుడిగా నిలిచిన అన్నమాచార్య జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన అన్నమయ్యకు స్వరకల్పన చేసి సంగీతాభిమానులను పులకింపజేశారు కీరవాణి గారు. ఈనాటికి ఆ మధురామృతం మాన్నం చేసుకుని పులకించిపోయే వారెందరో ఉన్నారు. కీరవాణి గారి పాటలకు జనం పట్టాభిషేకం చేయడానికి కారకులు ఎందరో ఉన్నారు. వారిలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి స్థానం ప్రత్యేకమైనది. కీరవాణి స్వరాలతో రాఘవేంద్రరావు గారు సాగిన తీరు పరిశీలిస్తే అది అర్థమవుతుంది. అన్నమయ్య పాటలను అజరామరణంగా మలచిన కీరవాణి అంతకుముందు రాఘవేంద్రరావు గారు దర్శకత్వంలోనే తెరకెక్కిన మేజర్ చంద్రకాంత్కు సైతం వినసొంపైన స్వరాలు పేర్చారు. అందులో నిత్యనూతనంగా వెలుగుతున్న దేశభక్తి గీతం భావితరాలను సైతం పులకింపు చేస్తూనే ఉంటుందని చెప్పవచ్చు. అందులో అతిశయోక్తి ఏమాత్రం లేదు. రాబోయే రోజుల్లోనూ కీరవాణి అందరినీ అలరించే సంగీతంతో సాగుతూ ఉంటారని మనమందరం ఆశిద్దాం.